హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్తే. ఈరోజు మనం సింపుల్గా చాలా అందంగా గణేశుడి ముఖాన్ని పెన్సిల్ షేడింగ్ డ్రాయింగ్ వేయబోతున్నాం. ముందుగా ఈ యొక్క డ్రాయింగ్ని నేను కిరీటం దగ్గర నుంచి డ్రా చేయడం అయితే మొదలు పెడుతున్నాను. మీరు ఫస్ట్ డ్రాయింగ్ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవి ఏంటంటే, ముందుగా పెన్సిల్ లైట్గా డ్రా చేసుకోవాలి. ఎందుకంటే తప్పు వచ్చినా మళ్ళీ చెరుపుకునే విధంగా మనం ఫస్ట్ లైట్గా డ్రా చేసుకోవాలి. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఈరోజు మనం వేసే ఈ డ్రాయింగ్లో నేను వాడేది ఒకే ఒక అప్సరా పెన్సిల్ మాత్రమే. ఈ ఒక్క పెన్సిల్తోనే ఈ బొమ్మ అంతా షేడ్ చేయడం జరిగింది. ఆ షేడింగ్ ఎలా చేయాలి అన్నది ఈ స్కెచ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత షేడింగ్ చేసే విధానంలో మీరు తెలుసుకుంటారు. గణేశుడి యొక్క ఆకారాన్ని పెన్సిల్తో చాలా స్పష్టంగా వేయవలసి ఉంటుంది. ఈ వేసే సమయంలో మీరు చాలా జాగ్రత్త వహించి అందంగా వేసే ప్రయత్నం అయితే మీరు చేయాలి. ఎందుకంటే స్కెచ్చే మన ముందు సరిగ్గా వేయలేదంటే షేడింగ్ ఎంత బాగా చేసినా ఆ బొమ్మకి అందం అయితే రాదు. ముందుగా మనం వేసే స్కెచ్లోనే 90% ఆకారాన్ని మనం తీసుకురావాలి. నేను వేసే ఈ విధానాన్ని ఒకసారి మీరు జాగ్రత్తగా పరిశీలించండి. ప్రతి గీత కూడా ఎక్కడ తప్పు లేకుండా చాలా అందంగా గీసే ప్రయత్నం అయితే నేను చేస్తున్నాను. మీరు కూడా ఇదే విధంగా తప్పులు లేకుండా ముందుగానే స్కెచ్లో ఆ గణేశుడి బొమ్మ అందంగా కనిపించేలాగా వచ్చే విధంగా మీరైతే స్కెచ్ చేయవలసి ఉంటుంది. నేను ఇప్పుడు చిన్న చిన్న గీతలతో కిరీటానికి డిజైన్ చేయడం అయితే జరుగుతుంది. మనం ఏ డిజైన్ అయినా చేయొచ్చు, కానీ ఒకే పద్ధతిలో చేయాలి. అప్పుడే దానికి అందం అయితే వస్తుంది. ఆ గీతల మధ్యలో నేను చిన్న చిన్న షేడింగ్ చేయడం కూడా మీరు గమనించాలి. అది అటు ఇటు షేడింగ్ చేయడం వల్ల మధ్యలో లైట్ హైలైట్ వచ్చింది. దీన్ని మీరు గమనించాలి. అటు ఇటు చేయడం వల్ల మధ్యలో వచ్చింది. అలా లైట్ కలర్ చూపించడాన్ని హైలైట్స్ అంటారు. వాటినే ఒక బొమ్మకు షేడ్ చేసేటప్పుడు ముందుగా మనం వెలుగు నీడలు గుర్తించగలగాలి. అంటే డార్క్ లైట్, ఎక్కడ డార్క్ ఉండాలి, ఎక్కడ లైటింగ్ ఉన్నది అనే విషయాన్ని మీరు గమనించగలగాలి. ఇప్పుడు నేను చేసే షేడ్ని మీరు ఒకసారి గమనించండి. నేను ఏం చేస్తున్నానంటే చుట్టూ లైట్గా ఒక స్ట్రోక్ అయితే నేను ఇవ్వడం జరుగుతుంది. అది మీరు గమనించే ఉంటారు. చుట్టూ ఒక లేయర్ చేశాను. నేను ఇప్పుడు చేసేది వెలుగు నీడలు చూపుతూ డార్క్ అండ్ లైట్ షేడ్ చేస్తున్నాను. డార్క్ అనేది పెన్సిల్తో నేను చేసింది. లైట్ అనేది ఏ ప్లేస్లో అయితే చేయలేదో అది లైట్. దానినే హైలైట్ అని కూడా అంటారు. అలా నేను ఫస్ట్ లేయర్ చేసిన తర్వాత టిష్యూ పేపర్తో బ్లెండ్ చేయడం జరిగింది. తర్వాత అదే ప్లేస్లో మరొకసారి నేను షేడ్ చేయడం జరుగుతుంది. దీన్ని సెకండ్ లేయర్ అంటారు. అంటే స్ట్రోక్ కొంచెం పెంచి వేరే లేయర్ ఎక్కించడం అంటారు. దీన్ని అంటే సెకండ్ స్టేజ్ ఇది. దీన్ని మీరు గుర్తించాలి. మనం ముందుగా చేసిన షేడ్ మీద ఇంకొకసారి పెన్సిల్తో చేయడం వల్ల ఇంకొంచెం డార్క్ అయితే పెరుగుతుంది. ఇలా మనం 2 కానీ 3 కానీ స్టేజ్లో చేస్తే ఆ యొక్క బొమ్మ వెలుగు నీడలు కనిపించి చాలా అందంగా కనిపిస్తుంది. నేను చేసిన సెకండ్ లేయర్లో మళ్ళీ ఇంకొకసారి బ్లెండ్ చేయడం అయితే జరుగుతుంది. ఫస్ట్ సారి చేయాలి, రెండోసారి చేసినప్పుడు కూడా మనం టిష్యూ పేపర్తో కానీ బ్లెండింగ్ స్టెమ్స్తో కానీ మనం బ్లెండ్ చేయాలి. మనం షేడ్ చేసే సమయంలో పెన్సిల్తో వచ్చే గీతలు ఇలాంటివన్నీ కూడా స్మూత్గా అవ్వడం జరుగుతుంది. నేను ఈ చెవుల మధ్యలో థర్డ్ స్టేజ్ కూడా చేయడం జరిగింది. అది మీరు గమనించి ఉండాలి. థర్డ్ స్టేజ్ చేయడం వల్ల ఆ చెవుల మధ్యలో ఎక్కువ డార్క్ రావడం మీరు గమనించాలి. అలాగే ఇప్పుడు కళ్ళ దగ్గర కూడా మీరు షేడ్ చేయడం మీరు గమనించండి. అటు ఇటు షేడ్ చేయడం వల్ల మధ్యలో లైటింగ్ ఎఫెక్ట్ వస్తుంది. అలాగే కన్ను కింద కూడా నేను జస్ట్ షేడ్ చేస్తున్నాను. చూడండి, ఆ కింద మీకు లైటింగ్ ఎఫెక్ట్ కూడా మీకు కనిపిస్తుంది. మీరు ప్రతిదీ చాలా జాగ్రత్తగా గమనిస్తే షేడింగ్ అనేది చాలా ఈజీ. మనం చాలా కష్టం అనుకుంటాం, కానీ ఒక పెన్సిల్తో కూడా మనం చాలా అందంగా షేడింగ్ చేయొచ్చు. కనుగట్టు కూడా ఒకసారి కొంచెం లైట్గా ఉందని కొంచెం డార్క్ చేస్తున్నాను. అది మీరు గమనించండి. ఇది మనం థర్డ్ స్టేజ్లో కూడా చేయొచ్చు దాన్ని. ఇప్పుడు తొండానికి చిన్న చిన్నగా గీతలు కూడా డ్రా చేయడం అయితే జరుగుతుంది.
మనం ఇచ్చే ప్రతి డీటెయిల్ కూడా బొమ్మకి చాలా అందాన్ని తెచ్చిపెడుతుంది. ఇప్పుడు ఈ బొమ్మ ఇంకా హైలైట్గా కనపడాలి అంటే ఈ బొమ్మకి బ్యాక్గ్రౌండ్ మనం డార్క్ చేస్తే ఈ ఒక్క బొమ్మ చాలా అందంగా కనబడుతుంది. ఇది డార్క్ చేయడానికి ఫస్ట్ లేయర్గా ఒక లేయర్ని అయితే వేయడం జరుగుతుంది. దాన్ని వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి నేను కొంచెం ఫాస్ట్ మోడ్లో ఫస్ట్ లేయర్ అలా వేయడం జరుగుతుంది. దీన్ని నేను ఫస్ట్ లేయర్ అని అంటున్నాను. ఇది కూడా మీరు అర్థం చేసుకోవాలి. చేసిన తర్వాత టిష్యూ పేపర్తో మొత్తం బ్లెండ్ చేస్తాను. చూడండి, ఒకసారి గమనించండి ఎంత స్మూత్గా అవుతుందో ఒకసారి చూడండి. ఇలా ఒక లేయర్ వేసి బ్లెండ్ చేసిన తర్వాత ఇంకొకసారి సెకండ్ లేయర్ అప్లై చేయాలి. ఇలా అప్లై చేసి మళ్ళీ దాన్ని కూడా మనం బ్లెండ్ చేయవలసి ఉంటుంది. ఇప్పుడు వరకు మన బొమ్మలో కూడా అదే చూసాం. ఫస్ట్ లేయర్, సెకండ్ లేయర్, థర్డ్ లేయర్, అలా 3 లేయర్స్ వేసుకుంటే బొమ్మ అనేది చాలా హైలైట్గా చాలా అందంగా కూడా కనబడుతుంది. ఇక్కడ మీరు గమనించే ఉంటారు ముందుకి ఇప్పటికి ఎంత అందమైతే వినాయకుడు వచ్చాడు. ఈ వినాయకుడి బొమ్మ కేవలం మనం ఒక్క పెన్సిల్ ఉపయోగించి మాత్రమే 3 రకాల షేడ్లు చేయడం జరిగింది. ఫస్ట్ లేయర్ ఎలా వేసుకోవాలంటే లైట్గా వేసుకోవాలి. సెకండ్ లేయర్ కొంచెం ప్రెజర్ అప్లై చేసి సెకండ్ లేయర్ వేయాలి. థర్డ్ లేయర్ ఇంకొంచెం ప్రెజర్ అప్లై చేసి షేడ్ చేయాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నెక్స్ట్ ఏ వీడియో చేయాలన్నది కామెంట్ చేయండి.